మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్య నామములో క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. हमारे मसीह प्रभु यीशु मसीह और हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से आप सभी को मैं नमस्कार करता हूं। ఈ యొక్క సమయంలో కొద్ది క్షణాలు దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ఈ సమయంలో మీ యొద్దకు పోయి మేము వచ్చి ఉన్నాం. इस समय परमेश्वर के कुछ वचनों को लेकर आपके मध्य में हम लोग उपस्थित हुए हैं। ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి ఎంతో మంది దిగులుతో కృంగిపోయి ఉన్నారని నిన్న మనం తెలుసుకున్నాం. कल के दिन में हम लोग इस संसार में अधिकाई लोग निराश में है करके हम लोग इन बातों को सीखे हैं। కానీ ప్రభు ఈ విషయంలో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం కొన్ని మాటలు గమనిద్దాం. लेकिन परमेश्वर हमें क्या बताता है करके इन बातों को हम सीखेंगे। దేవుడు మనల్ని శ్రమల్లో విడిచిపెడతాడా? परमेश्वर हमें क्या समस्याओं से छोड़ देगा? దేవుడు మనల్ని కష్టాల్లో విడిచిపెడతాడా? परमेश्वर हमें कष्ट में छोड़ देगा? నిజంగా ఈ కరోనా పరిస్థితుల్లో అనేక మంది భయంతో చనిపోతూ ఉన్నారు. सचमुच में आज कोरोना के भय से अधिकांश लोग मर जा रहे ఈ हैं। రోజు నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను విడిచిపెట్టాడని? क्या आज आप सोचते हैं कि परमेश्वर आपको छोड़ दिया है? దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. परमेश्वर आपको नहीं छोड़ा है। ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? परमेश्वर कहता है, ఆయన అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ అంటాడు, वो प्रेरित पौलुस के द्वारा बात करता है, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించమంటాడు. सदा प्रभु में आनंदित रहो कहता है। కష్టాల్లో ఆనందించాలి, और कष्ट में भी आनंदित रहो, సంతోషాల్లో ఆనందించాలి, सुखी में भी आनंदित रहो, దుఃఖములో ఆనందించాలి. दुख में आनंदित रहो। ఈ లోకాన్ని బట్టి కాదు, इस संसार के खातिर नहीं, ప్రభువును బట్టి और ఆనందించాలి. प्रभु के खातिर आनंदित रहो, ఎందుకంటే ఆయన నీతో పాటు ఉన్నాడన్న సంగతి గమనించాలి. क्योंकि वे परमेश्वर आपके साथ है। నీవు శ్రమల్లో కృంగిపోతా ఉంటే దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. वो ఆయన आप कष्ट में निराश हो जाएंगे तो वो देखने वाला नहीं है। ఆయన ఏమంటాడు తెలుసా? वो क्या कहता है, నీ కష్టం వచ్చిన ప్రతిసారి और आपको जब कष्ट आता है तो हर एक बार బిడ్డ నా దగ్గరికి తిరిగి రమ్మని ప్రభు हे అడుగుతాడు. पुत्र मेरे पास आ कहता है। అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? तब क्या कहता है, కృతజ్ఞతాపూర్వకం దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గరకు వస్తే अगर परमेश्वर के उपकार के अनुसार आप परमेश्वर के पास आते हैं तो అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థనలన్నింటినీ ఆయన విని వాటికి జవాబు అనుగ్రహిస్తాడు. वो क्या करता है, हमारी प्रार्थनाओं को सुनकर हमको आशीष देता है। అప్పుడు ఏం చేస్తాడో ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించవచ్చు. इस समय हम फिलिप्पी की पत्री 4 अध्याय के 7वें वचन को देखेंगे। సో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. तब परमेश्वर की शांति जो सारी समझ से परे है तुम्हारे हृदय और तुम्हारे विचारों को मसीह यीशु में सुरक्षित रखेगी। డబ్బు ఉండగానే సరికాదు, और हमारे पास पैसा है तो शांति नहीं है, మంచి ఇల్లు కట్టుకోగానే సరికాదు, हमारे पास भवन है तो वो ठीक नहीं है, మంచి బెడ్ కొనుక్కున్నంత మాత్రం సరికాదు, ओ अगर हमारे पास अच्छे बेड है तो ठीक नहीं है, మంచి కార్లు కొనుక్కున్నంత మాత్రం సరికాదు. वो अच्छे कार है तो वो ठीक नहीं है। సమాధానం కావాలి ఒక వ్యక్తి జీవితంలో. एक व्यक्ति के जीवन में शांति चाहिए। ఆ సమాధానం ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. और इस संसार में वो शांति कहीं नहीं मिलेगी। తలంపులు మారిపోతా ఉంటాయి, हमारे विचार बदल जाएंगे, హృదయ తలంపులు మారిపోతా ఉంటాయి. हमारे हृदय के विचार बदल जाएंगे। ఇవన్నీ మారిపోవడం వల్ల భయం అనేది మనల్ని పట్టుకుంటా ये ఉంది. सारे जब बदल जाते हैं तो हमारे अंदर भय व्याप्त हो जाता है। కానీ ప్రభు ఏమన్నాడంటే, लेकिन परमेश्वर क्या कहता నా है, దగ్గరికి రా, मेरे पास आ నీకున్న దుఃఖాన్ని నాకు తెలియపరచు, और आपके दुख को मुझको बता। నా సమాధానము मेरी शांति మీ హృదయములకు तेरी हृदय में మీ తలంపులకు तेरे विचारों को కావలి ఉంటది. और सुरक्षित रखेगी। హృదయములకు తలంపులకు ఎందుకని అన్నాడంటే, हृदय को और विचारों को क्यों कहा है? హృదయము ఈ లోకానుసారమైన ఆలోచనల చేత నిండిపోతది. और हृदय जो इस संसार के आशा से भर जाती है। మన తలంపులన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా మారిపోతా ఉంటాయి. हमारे विचार भी बदलते रहते हैं। అయ్యో ఏం జరుగుతుందో అన్నట్టుగా మన ఆలోచనలన్నీ మారిపోతా ఉంటాయి. हाय हमारे जीवन में क्या हो जाएगा करके हमारे विचार बदलते रहते ప్రభు हैं। అంటున్నాడు, यीशु कहता है, నా దగ్గర కనుక నువ్వు వస్తే मेरे पास आ कहता है, నీవు నీ జీవితంలో వచ్చిన ఆ తలంపులు ఏదైతే చెడు తలంపులు వస్తున్నాయో ఆ తలంపులకి నేను కావలి ఉండి వాటిని ఆపేస్తానని ప్రభు तुम्हारे అంటున్నాడు. मन हृदय में जो गलत विचार आ रहे हैं उसको मैं अलग से कर दूंगा कहता है। సో కాబట్టి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వారి జీవితాల్లో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నా దగ్గరికి రా, నా సమాధానాన్ని మీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. जिसके जीवन में शांति नहीं है उसके बारे में यीशु कहता है कि मेरे पास आ, मैं तुझको शांति दूंगा कहता ఎందుకంటే है। ఆయన ఆశ్చర్యకరుడు, क्योंकि वे आश्चर्य कर्म करने वाला, ఆలోచనకర్త, आलोच करता है, బలవంతుడైన దేవుడు, वो बलवंत परमेश्वर प्रभु నిత్యుడగు है, తండ్రి, वो अनंत जीवन का परमेश्वर है, సమాధానానికి అధిపతి ఆయన. वो शांति का राजकुमार है। ఈ రోజు నువ్వు భయపడుతున్నావు కదా, तो वो आज डरता है, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు కదా, कि जीवन में नम्रता नहीं है। ఈ రోజున ఆ నెమ్మది లేని జీవితాన్ని తీసివేసి శాంతికరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు.
आपके जीवन में समाधान नहीं है, वो समाधान को हटाकर परमेश्वर आपके जीवन में शांति देना నీవు चाहता है। చేయాల్సింది ఒకటే పని, आपको एक काम करना है, ఆయన దగ్గరికి రావాలి. आपके उनके पास आना है। బైబిల్ గ్రంథంలో 147వ కీర్తన 14వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. भजन संहिता 147 अध्याय में इस प्रकार लिखा हुआ है, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. तेरी सीमा में शांति प्रदान करने वाला वही है। కాబట్టి నీ సరిహద్దులు ఏదైతే ఉందో, నీ గుమ్మపు గడియలు గాని, నీ ప్రాంగణము గాని, నీ చుట్టూ గాని ఎటువంటి అలజడులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీకు సమాధానం కలుగు చేసే దేవుడు ఆయనే. तेरे जीवन में जो सीमा है और तेरी सारी जो सीमाएं हैं, उस सारी सीमाओं में वो शांति प्रदान करता है। అలజడులతో లేకపోతే చిన్న చిన్న గందరగోళాలతో కుటుంబంలో నెమ్మది లేక బ్రతుకుతున్నా ఆయన అంటున్నాడు, నీకు సమాధానం కలుగు చేసే దేవుడు నేనే అంటున్నాడు. तेरे जीवन में उतार चढ़ाव हो या फिर अशांति हो, सारी बातों को हटाकर तेरे जीवन में शांति देना चाहता నీ है। సరిహద్దుల్లో, నీ ప్రాంగణంలో ఆయన సమాధానం కలుగు చేస్తాడు. और तेरी सीमाओं में, तेरे और बाहरी जो ने सब में तुझे शांति देता అంత है। మాత్రమే కాదు, इतना ही नहीं, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. यूहन्ना रचित सुसमाचार 14 अध्याय के 27वें पद में भी ऐसी कहता है, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. मैं मेरी शांति तुझे देता हूं कहता है। నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి నా శాంతిని, నా సమాధానాన్ని నేను నీకు ఇస్తానని और ప్రభు तेरी जो అంటున్నాడు. परिस्थिति है उसमें से तुम्हें मेरी शांति तुझे देता हूं कहता है। కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనం అందరూ కూడా और आज हमारे लिए परमेश्वर का वचन इस प्रकार कहता है, భయముతో దిగులు చెందుతున్నావా? क्या भय से आप निराश हैं కృంగిపోతున్నావా? और क्या आप निराश हैं? యేసయ్య అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. और यीशु कहता है, तू मेरे पास आ, मैं तुझे विश्राम दूंगा। నా దగ్గరికి రా, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. और मेरे पास आ, तुझे मैं शांति दूंगा నా कहता है। దగ్గరికి రా, నీకు నేను నెమ్మదిని ఇస్తాను అంటాడు. हाँ, मैं मेरे पास आ, तुझे मैं नम्र कर दूंगा कहता है। నెమ్మది కలుగు చేయ దేవుడు ఆయనే. वो तुझे नम्र करने वाला परमेश्वर वही है। దేశంలో నెమ్మది కలుగు చేయవాడు ఆయనే. और देश में नम्र करने वाला प्रधान वही है। దేశంలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. और इस देश में शांति देने वाला वही है। నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి అలజడులన్నిటిని తీసివేసి సమాధానం కలుగు చేయదేవాడు ఆయనే. और तेरे परिवार में जो उतार चढ़ाव हो रहा है उसमें उस सबको हटाकर परमेश्वर तुझे शांति देता है। కాబట్టి ఆ యొక్క సమాధానము నీ హృదయాన్ని ఏలే విధంగా ప్రవర్తించాలి. वो शांति तुम्हारे हृदय में समाधान देने वाले हो सके। ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట మీరు గమనించండి. कुलुस्सी की पत्री में एक वचन लिखा है, उसको ध्यान दीजिए। 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి और గమనించండి. 3 अध्याय के 17 पद में, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని అంటున్నాడు. यहाँ पर इस प्रकार लिखा हुआ है, 15వ వచనము 14వ వచనం 15వ వచనము, मसीह की शांति जिसके लिए तुम एक देह होकर बुलाए भी गए हो, तुम्हारे हृदय में राज्य करे। సో చెప్పండి. और तुम धन्यवादी बने रहो। రైట్. సో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయమును ఏలుచుండనీయాలంట. और मसीह की शांति तुम्हारे हृदय में राज्य करे करके ఇప్పుడు कहता ఆయన है। చెప్తున్న మాట అంటే, నేను సమాధానముకి అధిపతి అని ఆయన అంటున్నాడు. ओ मैं शांति का राजकुमार कहता है, నేను సమాధానాన్ని మీకు ఇస్తానని అంటున్నాడు. मैं शांति तुझे दूंगा कहता है। అది కూడా ఈ లోకానుసారమైనది కాదు, वो भी संसार की शांति नहीं, పరలోక సంబంధించినటువంటి సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. वो स्वर्ग की शांति तुझे दूंगा कहता है। ఈ సమాధానము నీ కుటుంబములో, నీ యొక్క సంఘములో, నీ యొక్క దేశములో, నీ జీవితంలో నెరవేర్పులోనికి రావాలి అని అంటే, ये शांति तुझ में, तेरे परिवार में, इस देश में और तेरे समाज में आना है तो నీవు చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. और इसको एक आना है तो तुम्हारे जीवन में परमेश्वर के अनुसार तुम्हें जीना है। ఇక్కడే కొన్ని మాటలు ఈ కొలస్సీలకు రాసిన పత్రికలోని కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. कुलुस्सी की पत्री में और कुछ बातें लिखी हुई है। అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, क्योंकि इसलिए परमेश्वर के चुने हुए के समान और जो पवित्र और प्रिय हैं। అంటే దేవునికి అనుకూలమైన జీవితం అంటే ఏంటో తెలుసా? और परमेश्वर के चुने हुए लोग कौन हैं? మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితము. क्योंकि वो पवित्र जीवन है पहले। దేశమంతా పాడైపోయింది, और संसार पूरा सत्यानाश हो गया है, ప్రపంచమంతా పాడైపోయింది, जगत पूरा नाश हो गया है పాపము చేత నిండిపోయింది. और पाप से भर गई है। ఈ పాపమును గనక నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము, దేవునికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, इस पाप को छोड़कर आगे पवित्रता का जीवन जिएंगे तो దేవుని యొక్క
సమాధానము నీ కుటుంబాన్ని ఆళతది. और परमेश्वर की जो शांति है तुम्हारे परिवार में आ जाएगी। దేవుని యొక్క సమాధానము మన యొక్క దేశాన్ని ఏలతది. और जो परमेश्वर की शांति है इस देश में हो जाएगी। అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకో కొన్ని లక్షణాలు ఉన్నాయి. और इतना ही नहीं, और भी कुछ बातें यहाँ पर लिखी हुई है। జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. और भलाई होना चाहिए वहाँ पर। జాలి కలిగిన మనసు అంటే ఈ రోజు చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? यहाँ पर कुछ ऐसी परिस्थिति है यहाँ पर। ఎదుటి వ్యక్తి ఆకలితో చచ్చిపోతున్నప్పటికి కూడా, और सामने वाला व्यक्ति अब भूखा मर रहा है, ఎదుటి వ్యక్తి దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డ, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే రేపటి దిన నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. हाँ, उसको हम अगर कुछ पैसे भी देना नहीं चाहते हैं, लेकिन उसको इस बात पे हम कहते हैं कि अगर देंगे तो हमारा जीवन बर्बाद हो మనుషుల जाएगा। మధ్య జాలి లేదు. और मनुष्य के जीवन में दीनता नहीं है। అంత మాత్రమే కాదు, రెండోదిగా వచ్చేసరికి మొదటిదిగా పరిశుద్ధత, రెండోదిగా వచ్చేసరికి జాలి కలిగిన మనసు, మూడోదిగా వచ్చేసరికి దయాళత్వం కలిగి ఉండాలి. और पहले तो पवित्रता है, दूसरा दीनता है, और तीसरा सहनशीलता है। దయ చూపించగలిగే వ్యక్తిలాగా ఉండగలగాలి. और हमें दया दिखाना है। తర్వాత నాలుగోదిగా వచ్చేసరికి వినయం కలిగి ఉండాలి. और हमें चौथी बात नम्रता के साथ रहना है। ఐదో మాట సాత్వికం కలిగి ఉండాలి. और अगली बात जो है सहनशीलता है। అలాగే ఆరో మాట వచ్చేసరికి దీర్ఘశాంతము కలిగి ఉండాలి. और दूसरी बात है भलाई है। ఏడో మాట వచ్చేసరికి ఒకరినొకరు క్షమించే విధంగా ఉండగలగాలి. और सातवीं बात जो है एक दूसरे को क्षमा करने का मतलब विचार होना चाहिए। ఇవన్నీ దగ్గర దగ్గర సిమిలర్ గా ఉంటాయి కానీ ये सारी बातें आसपास में रहती है। వీటిలో చాలా అర్థవంతమైనటువంటి వివరణ ఉన్నది. इस सारी बातों में बहुत सारी गूढ़ बातें हैं। సో వినయము కలిగి జీవించాలి, हमें नम्रता के साथ जीना है, సాత్వికం కలిగి జీవించాలి, हमें और दीनता के साथ जीना है। సో దీర్ఘశాంతము ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దీర్ఘశాంతమును ధరించుకొని మనం ఉండగలగాలి. हमें बड़ी सहनशीलता के साथ में जीना है। ఎల్లప్పుడు కోపము కాదు, हर समय हमें क्रोध में नहीं। పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియదు. और पवित्र कभी ऐसा नहीं करते हैं। నీవు ఎంత బలవంతుడైనా సరే, आप कितने भी बलवान हो, నీవు ఎంత ధైర్యం కలిగిన వ్యక్తివైనా సరే, कितने भी आप धैर्यवान हो, నువ్వు ఎంత డబ్బు కలిగిన వ్యక్తివైనా సరే, कितने भी मतलब पैसे वाले हो, నువ్వు ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్న వ్యక్తివైనా సరే, तुम्हारे पास कितनी भी संपत्ति हो, దీర్ఘశాంతము నీలో ఉండాలి. सहनशीलता तुम्हारे जीवन में होना चाहिए। అప్పుడే దేవుని యొక్క సమాధానం నీ జీవితంలో ఏలుబడి చేస్తది. उसी समय परमेश्वर की शांति तुम्हारे जीवन में आएगी। ఎనిమిదో మాటగా వచ్చేసరికి आठवीं बात जो है ఒకరినొకరు క్షమించుకోవాలి. एक दूसरे को क्षमा करना है। ప్రేమ కలిగి ఉండాలి, अब प्रेम से रहना है, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, జాలి మనసు కలిగి ఉండాలి. करुणा रहना है, भलाई करना है, दीनता रहना है। వీటన్నిటికంటే శ్రేష్టంగా ఒకరినొకరు క్షమించే లక్షణం కలిగి ये ఉండాలి. सारी बातों में और एक श्रेष्ठ बात है जो एक दूसरे को क्षमा करने वाला ఎందుకు ఈ होना మాట है। చెప్తున్నాను తెలుసా? क्यों इन बातों को मैंने बताई है? బలం కలిగినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అనుకోండి, अगर बल है तो दो व्यक्ति की जब झगड़ा होती है ఆ ఇద్దరు వ్యక్తులు ఒకడు బలహీనుడు అయిపోయాడు, और उसमें से एक व्यक्ति बलहीन हो गया है, కరోనా చేత ఎఫెక్ట్ అయిపోయాడు అనుకోండి, और कोरोना से मतलब वो परेशान है समझ लीजिए। బలంగా ఉన్న వ్యక్తి అతను చూసి ఎగతాళి చేయకూడదు. जो बलवान है उसको देख के उसकी मतलब निंदा नहीं करना है। చూసావా నా మీదకి వచ్చావు అందుకనే దేవుడు నీకు ఎట చేశాడని మాటలు మాట్లాడకూడదు. तूने मुझ पर आया है इसलिए तेरे में ये रोग आया है करके ऐसा नहीं बोलना है। అతన్ని క్షమించి ఆదరించే వ్యక్తిలాగా ఉండగలగాలి. उसको क्षमा करना है और अपने उसके में अपने प्रेम दिखाना అప్పుడు है। ఏమైతే తెలుసా? वो तब क्या होगा मालूम? దేవుని యొక్క సమాధానం నీ కుటుంబాలను ఏలుతది. तब परमेश्वर की शांति तेरे परिवार में राज्य ఈ करेगी। రోజున ఎంతమంది అయితే దిగులు చేత కృంగిపోయి ఉన్నారో, और बहुत लोग आज परेशान हैं, ఎంతమంది అయితే వేదనతో కృంగిపోతూ ఉన్నారో, बहुत लोग वेदना से निराश हैं। ప్రభు అంటున్నాడు, परमेश्वर कहता है నా సమాధానము मेरा शांति నీ హృదయమును तेरे हृदय में, నీ తలంపులను तेरे विचारों में కావలి ఉండును అని అంటున్నాడు. रखवाली सुरक्षित रखे करके कहता है। అప్పుడు ఆయనే కనుక కాపలా ఉంటే अगर वही आम हमको सुरक्षित रखेगा तो ఎటువంటి భయాందోళనలు మన జీవితాల్లో రావు. किसी प्रकार का भय हमारे जीवन में नहीं आएगी। కానీ ఆ విధంగా దేవుని యొక్క సమాధానం మన జీవితాలకు కాపలా, మన హృదయాలకు మన తలంపులకు కాపలా ఉండాలి అని అంటే उस प्रकार से हमारे हृदय में हमारे विचारों की सुरक्षित रहना है तो మనము ఈ 8 లక్షణాలను మనం కలిగి ఉండాలి. हमारे जीवन में ये 8 गुण हमारे जीवन में होना चाहिए। అప్పుడు దేవుడు మన జీవితాల్లో సమాధానాన్ని కలుగు చేస్తాడు. तब हमारे जीवन में परमेश्वर शांति देगा। ఏమి చేయకుండా నాకు సమాధానం కావాలి, నా జీవితంలో నెమ్మది కావాలని అక్కడ వాళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి ఎన్ని చేసినా నీకు ప్రయోజనం ఏమీ లేదు. और हमारे जीवन में शांति होना है तो रहना है तो इधर उधर दूसरे को बुला के हम कुछ करते हैं, वो सब नहीं होना होगा, लेकिन परमेश्वर के जीवन में शांति आएगी। సమాధానం అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. और प्रभु यीशु मसीह के पास ही शांति है। కాబట్టి ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. इस समय में अपने हृदय को प्रभु को समर्पित ఈ कीजिए। దినమున వాగ్దానము, इस आज का जो आज्ञा है, దేవుని యొక్క సమాధానము నీ హృదయములకు నీ తలంపులకు కావలి ఉండును గాక. आज का जो प्रतिज्ञा है, परमेश्वर का जो वचन का प्रतिज्ञा है,
आज तुम्हारे हृदय में और तेरे विचारों में परमेश्वर की शांति हो। మంచి ధైర్యం కలిగి సింహం వలె ధైర్యముగా ఉందువు గాక. बड़े निडर होकर सिंह के समान तू जीवन जिएगा। అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ऐसे अनुग्रह परमेश्वर हम सबको दे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా మీ వందనాలు. और पवित्र पिता तुझे धन्यवाद ఈ करते రోజున हैं। ఎంత మంది అయితే దిగులుతో కృంగిపోయి ఉన్నారో आज निराश और लोग हो गए हैं, అటువంటి వారందరికీ మీ సమాధానం కలుగు చేయండి. और उन सारे लोगों को आपकी शांति दीजिए। వారి హృదయాలకి వారి తలంపులకి మీ సమాధానం కావలి ఉంచమని అడుగుతున్నాను. उसके हृदय में उसके विचारों में आपकी शांति दीजिए। తద్వారా ధైర్యంగా బ్రతికే కృపను వారికి దయచేయండి. उसके पश्चात वो निडर से जीवन जीने वाले हो ఎన్ని सके। పరిస్థితులు వచ్చినా कितनी भी परिस्थिति आ जाए, నా యేసయ్య నాతో పాటు ఉన్నాడు. और मेरा परमेश्वर मेरा प्रभु यीशु मसीह मेरे साथ నేను है। ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. मैं किसी से डरने वाला नहीं, నేను బలవంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. और मैं बलवंत मेरा परमेश्वर जो बलवंत है उसके पक्ष में मैं रहता हूँ। కాబట్టి ఆయన కూడా నా పక్షాన ఉన్నాడు. वो भी मेरे पक्ष में रहता है, ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు లేరు. और वो मेरे पक्ष में रहते तो मेरा विरोधी कोई नहीं है। కాబట్టి ప్రభువా మీకే వందనాలు ప్రభువా, అటువంటి ధైర్యాన్ని యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. ऐसा धैर्य सबके जीवन में दे करके हम आपके प्रार्थना करते ఈ हैं। లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను, जो लाइव जो देख रहे हैं उन सारी प्रिय ఈ पाठकों को, లైవ్ ను షేర్ చేస్తున్న బిడ్డలను, और जो लाइव देख के जो शेयर करते हैं उनके लिए, ఈ కుటుంబాలన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. उन सारे परिवारों को भी आप परमेश्वर आशीष दीजिए। మా దేశానికి నెమ్మది శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాను. हमारे देश में शांति और समाधान दे మీ करके कहते हैं, కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను. तेरे अनुग्रह में हमें उठा के रख परमेश्वर। మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ పొందుకోమని, तू ही सहायता करके तेरे नाम की महिमा कर। తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని जितने लोग सर झुकाए उन सब की आशीष दे परमेश्वर। యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. प्रभु यीशु मसीह के नाम से मांग लेते हैं। ఆమేన్ आमीन ఆమేన్ आमीन ఆమేన్. आमीन। తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెనలు ఆశీర్వాదాలు కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డకును, ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకును, సదా వారి కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. आमीन ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. आप सभी को जय मसीह की, आपके और आपके परिवार को परमेश्वर आशीष देवें।